పూరి గుడిసెలోని కుటుంబంతో ఎమ్మెల్యే ఎన్ఎం భోజనం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శుక్రవారం హన్వాడ గ్రామంలోని ఓ ఇంట్లో భోజనం చేశారు. హన్వాడ గ్రామానికి చెందిన ఆశం గారి రాములు అంజమ్మ దంపతుల ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. పెంకుటిల్లు పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న ఆశం గారి రాములు అంజమ్మ దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేయడం పట్ల ఆ కుటుంబం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి భోజనం చేయడం మా అదృష్టమని వారు వెల్లడించారు. ఎమ్మెల్యేతో వారి బాధలు కూడా చెప్పుకున్నారు. ప్రభుత్వ ఇల్లు అదే విధంగా పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని ఆ దంపతులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అందుకు ఎమ్మెల్యే కూడా సరే అన్నారు. గ్రామంలో ఓ పేదవారు నివసిస్తున్న పూరి గుడిసెలోకి వచ్చి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం పట్ల గ్రామస్తులు సైతం ఎమ్మెల్యేను ప్రశంసిస్తున్నారు. బాగుంది కానీ కడుపు పట్టదు కూడా మంచిది పట్టాలి. ఆటోమేటిక్ వచ్చేది బాటిలో సరకంట భజన నాకు అనుభవం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక పేదవారి ఇంట్లో ఈరోజు భోజనం చేశారు. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని ఏ విధంగా ఉందని ఆయన పరిశీలించారు. అయితే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హన్వాడ గ్రామానికి సంబంధించిన ఆశంగారి రాములు అంజమ్మ దంపతుల ఇంట్లో ఈ పూరి గుడిసెల్లో భోజనం చేసిపోయారు. అయితే ఈ అంశం పైన అంజలమ్మని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఆశంగారు అంజలమ్మ. కోపన్ బియ్యం సన్న బియ్యం వచ్చినాయి ఈ నెలలో మేము వండి పెట్టినాము. ఎమ్మెల్యే ముందే చెప్పినా లేకపోతే మీకు ఎమ్మెల్యే వచ్చినందుకే వండింది? వచ్చినందుకు మేము వండి పెట్టినాము. మాకు మంచిగా అనిపించింది. మా ఇంట్లో భోజనం చేసి పోయిండు. ఎమ్మెల్యేతో ఏం మాట్లాడిండ్రు? మాకు మా మొగానికి మంచిగా లేదు, ఇల్లు ఇప్పియాలి, పింఛన్ రావాలని చేసినాం.
చెప్పినాం. ఎమ్మెల్యే ఇంత పేదవాళ్ళ ఇంట్లో వచ్చి భోజనం చేసి మీరు వండిన భోజనం చేసి వెళ్ళిండ్రు. మీకేమనిపిస్తుంది? ఒక ఎమ్మెల్యే మాకు మంచిగా అనిపించింది. ఒక ఎమ్మెల్యే ఒక పేదవాళ్ళ ఇంట్లో వచ్చి భోజనం చేశారా? మీకేమనిపిస్తుంది? మాకు మంచిగా అనిపించింది. మేము వండి పెట్టినాము, తినిపోయిండు. మాకు సంతోషపడ్డాం. సంతోషం అనిపించింది. ఏమనిపిస్తుంది పెద్ద మనిషి? మాకు ఆయన వచ్చినందుకు ఎంతో సంతోషమైంది. మాకు కూడా ఆనందమైంది. ఆయన కూడా సంతోషపడ్డాడు. ఇంతసారి బిర్యానీ సంతోషించిపోయాడు. ఇది మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సన్నబియ్యం పథకంలో భాగంగా ఒక పేదవారి ఇంట్లో భోజనం చేయడంతో ఈ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందు చూపు తిరుపతయ్య, హన్వాడ నుండి.